Yes. Hello CMAUC students. Today I am here to discuss the syllabus changes in the P2. So మనకి పేపర్ 2లో కొన్ని చేంజెస్ వచ్చాయండి. అండ్ ఆఫ్ కోర్స్ దే ఇన్స్టిట్యూట్ హాస్ గివెన్ అస్ లైక్ సమ్ అడిషన్స్ ఇచ్చారు, అలాగే కొన్ని డిలీషన్స్ కూడా ఇచ్చారు. సో టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ దెమ్. చూడండి, దీస్ ఆర్ ద టోటల్ P2లో వచ్చిన చేంజెస్ అండి. పేపర్ 2లో మనకి పర్టికులర్గా సెక్షన్ ఏలో ఎలాంటి చేంజెస్ వచ్చేసారు. పర్టికులర్గా సెక్షన్ ఏలో ఒక టాపిక్ యాడ్ చేశారు. అది ఏంటండి అంటే చిన్న చిన్న టాపిక్స్ అండి. యాడ్ చేసినా కూడా ఏదో పెద్ద చాప్టర్ యాడ్ చేయలేదు మీకు. లైక్ చిన్న చిన్న టాపిక్ ఒకటి యాడ్ చేశారు. అందులో ఒక టాపిక్కే కంపారిటివ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్. కంపారిటివ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్ అది కూడా ఏంటి, అనలైజ్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ డేటా. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ డేటా ఏదైతే ఉందో దాన్ని అనాలిసిస్ చేయాలి. ఎందుకు, టు ఐడెంటిఫై ద ప్యాటర్న్స్ అండ్ ద ట్రెండ్స్ దట్ కెన్ బి యూజ్డ్ టు మేక్ ద బిజినెస్ డెసిషన్. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏదైతే మనం ప్రిపేర్ చేసామో దాన్ని అనాలిసిస్ చేసి, ఎందుకు, డేటా టు ఐడెంటిఫై ద ప్యాటర్న్స్, అంటే ఎలాంటి ప్యాటర్న్స్ ఫాలో అవుతున్నారు, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో ఉన్న డేటా ఎలాంటి ప్యాటర్న్ ఫాలో అవుతుంది అండ్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి అది చెక్ చేయడానికి ఒక టాపిక్ అనేది చిన్న టాపిక్ ఒకటి యాడ్ చేశారండి. అండ్ విల్ డిస్కస్ దట్. అండ్ డిలీషన్స్ చూడండి, సెక్షన్ ఏలో అయితే ఎలాంటి డిలీషన్స్ కూడా లేవు. సో యాస్టీస్గా ఉన్న సెక్షన్ ఏ మొత్తం కూడా మీకు యాస్టీస్గా అప్లై అవుతుంది. బట్ ఒక్క టాపిక్కి చిన్న టాపిక్ యాడ్ అవుతుంది ఇన్ సెక్షన్ ఏ. సో అది ఏంటనేది మనం చెక్ చేద్దాం. లైక్ కంపారిటివ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్. చూడండి, ఐ థింక్ యూ హ్యావ్ రిసీవ్డ్ ద మెటీరియల్ రిసీవ్ చేసుకుంటారు కదా. సో అందులో మనకి లైక్ లాస్ట్లో యూ విల్ గెట్ ద P2 చేంజెస్ ఇన్ సెక్షన్ ఏ. సెక్షన్ ఏ టాపిక్ నెంబర్ 2. సో అందులో మనకి కంపారిటివ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఉన్నాయండి. అంటే ఒక ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మనం ఆల్రెడీ ఏదైతే ప్రిపేర్ చేసామో దాన్ని మనం కంపారిజన్ చేస్తూ లైక్ వీ నీడ్ టు డూ ద అనాలిసిస్ చేయాలి. ఎలా చేస్తాం సార్? మన దగ్గర 2 మెథడ్స్ ఉన్నాయి. ఆ 2 మెథడ్స్ ఏంటంటే అంటే ఒకటి వెర్టికల్ అనాలిసిస్ అండ్ ఇంకోటి ఏంటంటే అంటే హారిజాంటల్ అనాలిసిస్. దీస్ ఆర్ ద 2 types ఆఫ్ ద అనాలిసిస్. సో విల్ మేక్ త్రూ ద కంపారిజన్. చూద్దాం వెర్టికల్ అనాలిసిస్ అంటే ఏంటి, హారిజాంటల్ అనాలిసిస్ అంటే ఏంటి అని చూద్దామండి. ఓకే, చూడండి, ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ ద వెర్టికల్ అనాలిసిస్. అంటే మనం నార్మల్గా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మనం ఇప్పుడు ఏమని చెప్తున్నామండి, వీ నీడ్ టు డూ సమ్ అనాలిసిస్. కొంత అనాలిసిస్ చేయాలి. ఇప్పుడు ఆ అనాలిసిస్ చేయడానికి మనం ఎలా చేస్తున్నాం, ఒక 2 waysలో చేస్తున్నాం. వీ హ్యావ్ 2 methods టు డూ ద అనాలిసిస్. అందులో ఫస్ట్ వన్ ఏంటి, vertical analysis, and the second one is we have the horizontal analysis. ఓకేనా? లైక్ వెర్టికల్ అండ్ హారిజాంటల్ అనాలిసిస్ అంటే తెలుసు కదా మీకు. వెర్టికల్ అండ్ హారిజాంటల్ అంటే తెలుసు కదండి. మనం చిన్నప్పుడు లైక్ మీరు గ్రాఫ్స్ అనేది చేస్తుంటారు కదా, వెర్టికల్ ఉంటుంది, హారిజాంటల్. సో సేమ్ థింగ్ వి డూ ఇన్ ద ఫైనాన్షియల్స్. సేమ్ ఇదే ఫైనాన్షియల్స్లో కూడా చేస్తామండి. అలాగండి అంటే అసలు వెర్టికల్ అనాలిసిస్ అంటే ఏంటంటే అంటే వీ కెన్ గో త్రూ విత్ ద వన్ ఎగ్జాంపుల్. ఒక ఎగ్జాంపుల్ ద్వారా వెళ్దాం. ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఈజ్ ఒక కంపెనీ ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ కంపెనీ తీసుకుందాం, సంథింగ్ దే ఆర్ సెల్లింగ్ సమ్ ఫుడ్ ఐటమ్స్ ఏదైనా సేల్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ వచ్చేసరికి సో సూపర్ టేస్ట్ అనేది ఒక కంపెనీ ఉందండి. ఈ కంపెనీలో ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటున్నాం టోటల్ సేల్స్ వచ్చేసరికి వీఆర్ టేకింగ్ 100,000. టోటల్ సేల్స్ ఇస్ 100,000. అండ్ ఇందులో కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ కూడా ఉన్నాయండి. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ నథింగ్ బట్ COGS. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటే ఏంటి, మనం ఎంతైతే సేల్ చేసామో ఆ సేల్ చేసిన గూడ్స్ యొక్క కాస్ట్ ఎంత. సో ఫర్ ఎగ్జాంపుల్ ద కాస్ట్ మేబీ వీ కెన్ టేక్ ఇట్ యాజ్
60,000. కాస్ట్ అంటే ఏముంటుందండి మనకి సింపుల్గా లైక్ మేబీ మేకింగ్ లైక్ ఆ ప్రొడక్ట్స్ ఏదైతే మనం ఫుడ్ ప్రొడక్ట్స్ చేస్తున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ మనం పిజ్జా చేస్తున్నామండి. సో ఆ పిజ్జా చేయడానికి పిజ్జా మేకింగ్ కాస్ట్, లైక్ పిజ్జా మేకింగ్ అంటే మనం బ్రెడ్ కొనాలి, వెజిటేబుల్స్ కావాలి. సో సమ్ ఐటమ్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నింటి కూడా మనం లైక్ పర్చేజ్ చేయడానికి మనకు కాస్ట్ అయింది 60,000. అయితే అలాగే ఓన్లీ లైక్ కాస్ట్ ఆఫ్ గుడ్స్ కాకుండా మనకి కొంత ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ కూడా ఇంక్ర్ అయ్యాయి. వీ హ్యావ్ ఇంక్ర్డ్ సమ్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అంటే నథింగ్ బట్ మనకి ఏంటండి, రెంట్ పే చేయాలా, ఎంప్లాయీస్కి సాలరీస్ ఇవ్వాలా, ఇవన్నీ కూడా మనం ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అంటాం. దోస్ కేమ్ టు $30,000. దెన్ టోటల్గా ఎంత అయిందండి మనకి? సో ప్రాఫిట్ ఎంత వస్తుంది ఇక్కడ? ప్రాఫిట్ వీఆర్ గెటింగ్ యాజ్ 60, 70, 90 అంటే మనకి టోటల్గా 10,000 ప్రాఫిట్ వస్తుంది. అర్థమైందా? దిస్ ఈస్ ద ప్రాఫిట్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ ది థింగ్స్. అంటే యాక్చువల్గా ఫైనాన్షియల్స్ ఇలా ఉన్నాయండి. దిస్ ఈజ్ అన్ ఇన్కమ్ స్టేట్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇన్కమ్ స్టేట్మెంట్. ఒక కంపెనీ యొక్క సూపర్ టేస్ట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీ యొక్క ఇన్కమ్ స్టేట్మెంట్ ఇది. దీన్ని బట్టి మీరు అనాలిసిస్ చేయండి అంటున్నారండి. ఏం చేస్తారు మీరు ఇందులో అనాలిసిస్? సో అంటే రెగ్యులర్గా ఇందులో అనాలిసిస్ చేయడం అనేది అంత ఏం లేదండి. జస్ట్ ప్రాఫిట్ 10,000 వచ్చిందని చెప్తాం, సేల్స్ 1 lakh చేసామని చెప్తాం. బట్ దెర్ ఈస్ నో ఎనీ ప్రాపర్ ఇన్డెప్త్ అనాలిసిస్ చేయలేము మనం. దట్స్ వై మనకి వెర్టికల్ అనాలిసిస్ ఉంది. సో త్రూ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్ సో మనం వెర్టికల్ అనాలిసిస్ అనేది చేయగలమండి. వెర్టికల్ అనాలిసిస్ అంటే ఎలా అవుతుందండి అంటే, చూడండి, వెర్టికల్ అనాలిసిస్ అంటే నథింగ్ బట్ ఇప్పుడు యాక్చువల్గా టోటల్ సేల్స్ ఎంతండి? ఈ టోటల్ సేల్స్ని మనం 100% కింద అనుకుంటాం. ఒక బేస్ అనేది ఏదో ఒకటి తీసుకోవాలి. సో ద టోటల్ సేల్స్ ఈజ్ 100%. ఆ 100%లో ఇవి ఎంతండి మనకి? లైక్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ వాళ్ళు ఎంత? 60%, ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ 30% అండ్ ప్రాఫిట్ 10%. అంతే కదా? మనం చేసిన టోటల్ 100% సేల్స్లో కాస్ట్ ఆఫ్ గూడ్స్ వాళ్ళు 60%, ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ 30% అండ్ ప్రాఫిట్ ఈజ్ 10%. సో ఇలా చేయడం వల్ల అంటే లైక్ మనం ఇక్కడ ఎలా చేస్తున్నామండి, ఒక ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని వర్టికల్గా అనాలిసిస్ చేస్తున్నాం. అంటే వీఆర్ టేకింగ్ వన్ ఐటమ్ యాజ్ అ బేస్ ఐటమ్. బేస్ కింద ఒక ఐటమ్ తీసుకుంటాం. ఆ బేస్ కింద తీసుకున్న ఐటమ్ నుంచి మనం ఆ బేస్ని బేస్ చేసుకుని కంపారిజన్ చేసుకుంటాం. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి? టోటల్గా మనం ఏదైతే సేల్స్ చేసామో ఆ సేల్స్ చేయడానికి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ మనకి 60, ఆ టోటల్ సేల్స్లో 60% కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ లైక్ కాస్టే ఉంది, మన ఇన్కరెంట్ కాస్టే ఉంది. అండ్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ చూడండి చాలా ఎక్కువ పే చేస్తున్నాం, 30% పే చేస్తున్నాం. అంటే మనం సేల్ చేసిన దాంట్లో 30% మనం రెంట్కి సాలరీస్కి వెళ్ళిపోతుందండి. అండ్ మనకు వచ్చిన ప్రాఫిట్ 10%. అంటే ఇప్పుడు చూడండి, ఇంతకుముందు క్యాలిక్యులేషన్ చేసిన వాటికి జస్ట్ బై గివింగ్ ద వాల్యూస్ అండ్ మనం ఇలా పర్సంటేజ్లో క్యాలిక్యులేట్ చేసిన దానికి డిఫరెన్స్ ఉందా లేదా? ఎస్, దెర్ ఈస్ ఎ డిఫరెన్స్. సో ఇలా డిఫరెన్స్ ఏదైతే క్యాలిక్యులేట్ చేసి మనం పర్సంటేజ్లో చెప్తామో అలా పర్సంటేజ్లో క్యాలిక్యులేట్ చేయడాన్ని మనం వెర్టికల్ అనాలిసిస్ అంటాం. అంటే వెర్టికల్ అనాలిసిస్ అంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఇక్కడ మనం ఒక బేస్ తీసుకొని ఆ బేస్తో కంపారిజన్ చేసుకుంటూ వెళ్తాం. ఇందులో అనాలిసిస్ ఎలా చేస్తామండి? సింపుల్గా ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ 30% అయ్యింది అంటే కొంచెం ఎక్కువగా అవుతుంది, సో కొంచెం తగ్గించండి. కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ కూడా అంతే 60%. అంటే టోటల్ మన సేల్స్లో 60% కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డే ఉంటే దెన్ హౌ కెన్ వీ గెట్ ద రెవెన్యూ చాలా తక్కువగా వస్తుంది కదా. సో దట్స్ వై ఇలా ఒక ప్రాపర్ అనాలిసిస్ అనేది చేసుకుంటూ వెళ్ళడాన్ని మనం వెర్టికల్ అనాలిసిస్ అంటాం. అర్థమైందా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది వెర్టికల్ అనాలిసిస్. నౌ వీ కెన్ మూవ్ ఫార్వర్డ్ టు ద హారిజాంటల్ అనాలిసిస్. సేమ్ ఇది కూడా ఒక ఎగ్జాంపుల్ అండి. ఇదే సూపర్ టేస్ట్ లిమిటెడ్ ఒక కంపెనీ ఉంది. ఇప్పుడు హారిజాంటల్ అనాలిసిస్ అంటే మనం లైక్ వీ కాంట్ గో లైక్ స్ట్రైట్ వే వెళ్ళడానికి ఛాన్స్ లేదండి. సో ఫర్ ఎగ్జాంపుల్లో ఎలాగండి అంటే ఇక్కడ ఒక ఇయర్ బేస్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం సేల్స్ తీసుకుంటాం, వీఆర్ టేకింగ్ ద సేల్స్ డేటా. ఇయర్ 1 యొక్క సేల్స్ తీసుకుందాం. ఇయర్ 1 యొక్క సేల్స్ ఎంత అంటే ఫర్ ఎగ్జాంపుల్ $50,000 అనుకుందాం. దెన్ వీ విల్ టేక్ ద ఇయర్ 2 సేల్స్. ఇయర్ 2 సేల్స్ వచ్చేసరికి $60,000 అనుకుందాం. అలాగే విల్ ప్రిపేర్ ద ఇయర్ 3 సేల్స్. ఇయర్ 3 సేల్స్ వచ్చేసరికి 80,000. ఇలా మల్టిపుల్ ఇయర్స్ డేటా తీసేసుకున్నాం అనుకోండి. అలా మల్టిపుల్ ఇయర్స్ డేటా తీసుకొని కంపారిజన్ చేయడాన్ని మనం హారిజాంటల్ అనాలిసిస్ అంటాం. ఎలా చేస్తాం సార్ ఇది అంటే సింపుల్గా అండి, ఇయర్ 1, ఇయర్ 2, ఇయర్ 3 కదా. ఇయర్ 1లో మనకి సేల్స్ ఎంత? 50 కదా. ఈ 50,000 ఏదైతే తీసుకుంటున్నామో దీన్ని మనం బేస్ ఇయర్ కింద కౌంట్ చేసుకోవాలి. దిస్ విల్ బీ కాల్డ్ యాజ్ బేస్ ఇయర్. బేస్ ఇయర్ అంటే నథింగ్ బట్ ఆ బేస్ ఇయర్ని మనం 100% కింద కౌంట్ చేసుకుంటాం. అంటే ఈ 1 ఇయర్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ 100%. అవునా? ఈ 1 ఇయర్ నుంచి 60,000 ఇంక్రీజ్ అయిందండి. 60,000 అంటే ఎంత ఇంక్రీజ్ అవ్వచ్చు? 50,000 నుంచి 60 అవడం అంటే ఎలాగా? డిఫరెన్స్ ఎంత? 10,000 డివైడెడ్ బై 50,000 అంటే ఎంత ఇంక్రీజ్ అయి ఉంటుంది?
20% ఇంక్రీజ్ అయింది. అంటే టోటల్గా ఇట్ బికేమ్స్ టు 100% నుంచి ఎంత అయిందండి ఇయర్ 2లో 120% అయింది. అగైన్ మళ్ళీ 80,000 అనేది 50,000ని కంపారిజన్ చేస్తాం. డిఫరెన్స్ ఎంత మనకి 80,000 అనేది 50,000లో డిఫరెన్స్ అంటే వీఆర్ గెటింగ్ 30,000. అవుట్ ఆఫ్ 50,000లో డిఫరెన్స్ అంటే ఎంత వస్తుంది టోటల్గా లైక్ ఇట్ విల్ బి 100 నుంచి ఎంత ఇంక్రీజ్ అవ్వ ఉండొచ్చు. సో 100% నుంచి 80,000కి వచ్చిందండి అంటే ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ 160% ఇంక్రీజ్ అయిందండి. అర్థమైందా? ఇప్పుడు చూడండి ఇలా ఇదేంటి ట్రెండ్ అనాలిసిస్. ట్రెండ్ క్యాలిక్యులేట్ చేయగలుగుతున్నాం మనం. ఎస్, ట్రెండ్ క్యాలిక్యులేట్ చేయగలుగుతున్నాం. ఫస్ట్ ఇయర్లో సేల్స్ 100% ఉంది సార్, తర్వాత ఇయర్ 2లో 120% అయింది, ఆ తర్వాత ఇయర్ 3లో 160% అయింది. అంటే మనం ఇలా అనాలిసిస్ చేయడం వల్ల అదే మనం 50, 60, 80 చదువుకోవడం వల్ల పెద్ద ఇంపాక్ట్ ఏం కనిపించట్లేదు. బట్ ఎప్పుడైతే మనం ఇయర్ 1లో 100% సేల్స్ ఉన్నాయి అండ్ ఇయర్ 2లో ఇట్ ఈస్ ఇంక్రీజ్ టు 120% అండ్ ఇయర్ 3లో 160% అయింది, ఇలా ఇంక్రీజ్ అయిందని పర్సంటేజెస్లో చెప్పుకుంటే దెన్ వీఆర్ గెటింగ్ ద ప్రాపర్ అనాలిసిస్ అనేది చేయగలుగుతున్నాం. అంటే ఎంత ట్రెండ్ అనేది మూవ్ అవుతుంది. ఇక్కడ 20% ఇంక్రీజ్ అయింది, ఇక్కడ ఆల్మోస్ట్ 100 నుంచి 160 అంటే 60% ఇంక్రీజ్ అయింది ఫ్రమ్ ద బేస్ ఇయర్. అలా ఒక బేస్ అనేది ప్రాపర్ వేలో క్యాలిక్యులేట్ చేయడానికి మనకి ట్రెండ్ అనాలిసిస్ అనేది యూజ్ అవుతుంది. లైక్ దిస్ వీ నీడ్ టు డూ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్. ఒక ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని కంపారిజన్ అనేది ఎలా చేయాలండి అంటే సో వీ కెన్ డూ విత్ ద వెర్టికల్ అనాలిసిస్లో కూడా చేయొచ్చు అండ్ హారిజాంటల్ అనాలిసిస్లో కూడా చేయొచ్చు. దిస్ ఈస్ ద థింగ్. ఓకేనా? చూడండి, vertical and horizontal analysis. The common size financial statement provided are an example of the vertical analysis, that is percentages are based upon the numbers above or below in the same column. అంటే సేమ్ కాలంలో సేమ్ ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్ని తీసుకుంటాం. లైక్ మనం సేల్స్ తీసుకున్నామా, సేల్స్ ఒక సేమ్ నెంబర్ తీసుకొని దాన్ని కంపారిజన్ చేసుకుంటూ వెళ్తాం మిగతా కాస్ట్లకి. సో సేమ్ కాలంలో వాల్యూ తీసుకుంటాం. Another concept is horizontal analysis. It states the amount of several periods as percentage of a base year amount. These are often called as trend percentages. సో ట్రెండ్ హారిజాంటల్ అంటే ఒక ఇయర్ బేస్ ఇయర్ తీసుకొని మల్టిపుల్ ఇయర్స్తో కంపారిజన్ చేసుకుంటూ ఉంటామండి. వన్ పీరియడ్ ఈజ్ డెసిగ్నేటెడ్ యాజ్ ద బేస్ ఇయర్ అండ్ బేస్ ఇయర్ లాగా తీసుకుంటాం, ఆ బేస్ ఇయర్కి 100% ఛార్జ్ చేస్తాం. చూడండి హారిజాంటల్ అనాలిసిస్ ఎలా చేశారు. కరెంట్ ఇయర్ తీసుకున్నారు, ప్రయర్ ఇయర్ తీసుకున్నారు అండ్ సెకండ్ ప్రయర్ ఇయర్, ప్రీవియస్గా లైక్ ముందుకు వెళ్ళిపోతున్నారు వీళ్ళు. ఇది కరెంట్ ఇయర్ అంటే ఏంటి, ఒక బేస్ ఇయర్ తీసుకోవాలి మనం నెట్ సేల్స్, దానికి ప్రయర్ ఇయర్ కంపేర్ చేస్తాం, అదే కరెంట్ ఇయర్కి సెకండ్ ప్రయర్ ఇయర్కి కంపారిజన్ చేసుకుంటూ వెళ్తాం. ఇలా కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ అండ్ గ్రాస్ ప్రాఫిట్ ఇచ్చారండి. వీటిని బేస్ చేసుకుని మనం ఎలా ప్రిపేర్ చేస్తాం. సెకండ్ ప్రీవియస్ ఇయర్ అంటే ఇది బేస్ ఇయర్ కింద తీసుకుంటున్నారు. ఇక్కడ బేస్ ఇయర్ అంటే లాస్ట్ వన్, లైక్ లీస్ట్ ఇయర్ ఏదైతే వచ్చిందో ఫస్ట్ ఇయర్ ఏదైతే వచ్చిందో దాన్ని మనం 100% తీసుకున్నాం. అక్కడ నుంచి నెక్స్ట్ ఇయర్కి ఏమైంది, యాక్చువల్గా చూడండి ఇంతకుముందు మనకి 15 lakhs ఉండేది 14 lakhs అని తగ్గింది కదా. సో అంటే 100% నుంచి 93కి వచ్చేసింది. అగైన్ 100% నుంచి 120% ఇంక్రీజ్ అయింది. కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ 100% నుంచి 95కి వచ్చింది, 95 నుంచి 118కి వచ్చింది. ఇక్కడ 100% నుంచి 63, ఆ తర్వాత 136. ఇలా మనం కంపారిజన్ చేయగలుగుతున్నాం. అంటే అలాగా ఫస్ట్ 100% ఉండేది, తర్వాత 98, 93 అయింది, తగ్గిపోయింది, మళ్ళీ ఇంక్రీజ్ అయిపోయింది. సేల్స్ మళ్ళీ ఇంక్రీజ్ చేయగలిగాం మనం కరెంట్ ఇయర్. ఇక్కడండి 100 ఉండేది 118, ఎక్కువగా ఇంక్రీజ్ అవ్వలేదు లాస్ట్ ఇయర్తో కంపారిజన్ చేస్తే, బట్ కాకపోతే సేమ్ లెవెల్లో ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ 100 ఉండేది మ్యాక్సిమం 136కి వెళ్ళిపోయిందండి సేల్స్. సో అలాగే బట్ ప్రీవియస్ ఇయర్లో మాత్రం ఎక్కువ సేల్స్ ఇంక్రీజ్ అవ్వలేదు. ఇలా ఒక ప్రాపర్ కంపారిజన్ చేయగలుగుతున్నాం కదా. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో ఇచ్చిన డేటాని బేస్ చేసుకొని ట్రెండ్ని బేస్ చేసుకొని వీఆర్ మేకింగ్ ద అనాలిసిస్. సో దీన్ని మనం హారిజాంటల్ అనాలిసిస్ అంటున్నామండి. సో ఈవెన్ దో ద సేల్స్ అండ్ కాస్ట్ ఆఫ్ ద గుడ్స్ సోల్డ్ డిక్లైన్డ్ only slightly from the base year to the next year, gross profit plugged on the percentage basis by the same taken when sales recorded in the current year, the gain in the gross profit was greater than the increase in the two components. So మనకి ప్రాఫిట్ అనేది మిగతా కాంపోనెంట్స్ కంటే ఎక్కువగా వస్తుందండి కరెంట్ ఇయర్లో. ట్రెండ్ అనాలిసిస్ని కంపేర్ చేయడం వల్ల బ్యాలెన్సెస్ అండ్ ద అమౌంట్స్ ఆఫ్ ద అక్రాస్ ద స్టేట్మెంట్ పీరియడ్. సో అలా ట్రెండ్ని అనాలిసిస్ చేసుకుంటూ వెళ్ళిపోవడం మనం. సో దెర్ ఈస్ ఆల్సో ఏ ఫార్మ్ ఆఫ్ హారిజాంటల్ అనాలిసిస్ దట్ డస్ నాట్ యూజ్ ద కామన్ సైజెస్. This method is used to calculate the growth of the key financial line items. సో మన ఫైనాన్షియల్ ఐటమ్స్లో మెయిన్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఎంత గ్రోత్ వచ్చింది ఏంటి క్యాలిక్యులేట్ చేయడానికి మనం ఇది యూస్ చేస్తామండి. సో సింపుల్గా సేల్స్ ఇంక్రీజ్ అయ్యాయి, 1 lakh నుంచి 120 lakh ఇంక్రీజ్ అయిందండి అంటే 20% ఇంక్రీజ్ అయింది, అలా క్యాలిక్యులేట్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఇలాగ మనం కరెంట్ ఇయర్, ప్రయర్ ఇయర్, డాలర్ చేంజ్ ఎంత చేంజ్ అవుతుంది, ఆ పర్సంటేజ్ ఎంత చేంజ్ అవుతుంది, సో అలా పర్సంటేజెస్లో కూడా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. లైక్ వాట్ వి డిడ్ ఇన్ ద ఎగ్జాంపుల్లో మనం ఏదైతే చేసామో యాస్టీస్గా ఇలాగ మనం ఫైనాన్షియల్స్ అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు. అర్థమవుతుందా? సో దిస్ ఈజ్ ద థింగ్, దెర్ ఈజ్ ద చేంజ్, దట్ ఈస్ ద చేంజ్. లైక్ చేంజ్ ఏం లేదండి, ఒక చిన్న అడిషన్ అనేది తీసుకొచ్చారు. సో
అంతేనండి. కంపారిటివ్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని మనం కంపారిజన్ చేయడం, అనలైజ్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ డేటా టు ఐడెంటిఫై ద ప్యాటర్న్స్ అండ్ ట్రెండ్స్ దట్ కెన్ బి యూజ్ టు మేక్ ద బిజినెస్ డెసిషన్. సో బిజినెస్లో మనం ఎలాంటి డెసిషన్ తీసుకోవడానికి ఈ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, లైక్ సేల్స్ అనేది ఇంక్రీజ్ అవుతున్నాయి లేదా, డిక్రీజ్ అవుతున్నాయి లేదా, ఓకే సేల్స్ ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి, ఎస్ మనం ఒక ప్రాపర్ డెసిషన్ తీసుకోగలం, ఎస్ సేల్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి ఇంకొంత ఎక్స్పెన్సెస్ పెట్టైనా సరే ఇంకా ఎక్కువగా ప్రొడక్షన్ చేద్దాం, ఇంకా సేల్స్ ఇంక్రీజ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది, లేదా సేల్స్ తగ్గిపోతున్నాయి ఎందుకు తగ్గుతున్నాయి, అలా తగ్గకుండా సేల్స్ డిక్రీజ్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి, అలా ప్రాపర్ బిజినెస్ డెసిషన్స్ తీసుకోవడానికి ఇట్ విల్ బి యూస్ఫుల్. ఈ అనాలిసిస్ అనేది యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా, పర్ఫెక్ట్. సో దట్స్ ఇట్ ఆల్ అబౌట్ ద సెక్షన్ పేపర్ 2 సెక్షన్ నెంబర్ ఏ. సో ఈవెన్ అడిషన్స్ డిలీషన్స్ కూడా ఏమీ లేవు. సో ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో సో ఆ టాపిక్ మీరు లైక్ ఒకసారి రిఫర్ చేసుకుంటే అండ్ చాలా సింపుల్ టాపిక్ కదా. సో ఆ చిన్న టాపిక్కి మనకి సెక్షన్ ఏలో న్యూగా యాడ్ అయింది, ఇంక మిగతాదంతా కూడా సేమ్ టు సేమ్. ఓకే, సో దట్స్ ఇట్ ఎవ్రీవన్. థ్యాంక్స్ అండి, బాయ్.